ఈ రోజు మా డాడీ పార్టీ కదా అని చెప్పేసి మా డాడీ బిల్ పే చేస్తాను అన్నాడు. అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నిటిని ఆర్డర్ చేస్తుండే అనమాట. అందులో వింతకి ఇది ఒక్కటి కనబడ్డది. ఫస్ట్ అరిటాకుతో భలే రోల్ చేసి అయితే పక్కన పెట్టినాడని చెప్పి తీరా ఇది చూస్తే ఒక డంప్లింగ్ లాగా ఉంది. ఇందులో ఏం లేదు, పైన మాత్రం టేస్ట్ చేస్తే లిటరలీ పిండి పిండి అనమాట. లోపల మాత్రం బెల్లంతో కలిపిన కొబ్బరిని మాత్రం ఫిల్ చేసి ఉంచారు. లిటరలీ అసలు ఎంత నచ్చలేదంటే అంత నచ్చలేదు నాకు. ఇప్పుడు ఇంకా వెంటనే నెక్స్ట్ డిష్ కి వెళ్ళిపోతుండే. ఇది అందరికీ తెలుసు చికెన్, కాకపోతే ఇది ఆయిల్ లేకుండా ఫ్రై చేశారు కానీ పచ్చిగా కారం తింటున్న ఫీలింగ్ అనిపించింది. మా డాడీ అంటుండే బిల్ నేను పే చేస్తా అన్నాను కాబట్టి డిఫరెంట్ అన్ని తీసుకున్నారు, కానీ ఏది నచ్చలేదు కదా మీకు అని చెప్పేసి అందుకని తెలిసినే ఆర్డర్ చేయాలన్నమాట. హెచ్చుల కోసం వేరే వాళ్ళు బిల్ పే చేస్తున్నారు కదా అని వింత ట్రై చేద్దాం అనుకుంటే లాస్ట్ బుక్ అవుతాం. నేను ఆర్డర్ చేసిన ఫుడ్స్ లో ఇది మాత్రం చాలా బాగుంటుండే అనమాట. ఎగ్ మసాలా అండ్ దాంతో పాటు నాన్స్ ఆర్డర్ చేస్తుండే. లిటరల్లీ కాంబినేషన్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. 2 డిష్లు పోయినా కూడా ఈ డిష్ మాత్రం చాలా బాగుందని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా దిస్ ఈస్ అవర్ ఫేవరెట్. అందరూ కూడా ఇండియన్స్ దీంతోనే ఏం చేస్తారు, అదే అండి కర్డ్ రైస్. ఇంకా ఫైనల్ గా అలా కర్డ్ రైస్ తినంగానే కడుపులో చల్లగా అనిపించింది. నేనైతే నా ఫుడ్ ని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా.